మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకి 2 రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకి 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకి 2 వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకి 2 గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకి 2 సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకి 2 పాయిడీ టిష్యూ సారీస్, 399 రూపాయలకి 2 క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకి 2 డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 499 రూపాయలకి 2 బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 3 షర్ట్స్ లేదా 3 జీన్స్ లేదా 3 ఆమ్స్ట్రిడ్ టీ షర్ట్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి.
ఇక వివరాల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఏలూరు ఎంపీ తనదైన శైలిలో కేంద్ర రైల్వే శాఖ మంత్రితో నిరంతరం చర్చలు జరిపి వందే భారత్ ట్రైన్ ఏలూరులో నిలుపుదల చేయడానికి చేసిన కృషి అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఆదివారం ఏలూరు రైల్వే స్టేషన్లో తొలిసారిగా వందే భారత్ ట్రైన్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నోజహాన్ పెదబాబు, జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తపనా చౌదరి తదితరులు పచ్చజెండా ఊపి రైలును ప్రారంభించారు. సాధించినాయి. ప్రజలకి తక్కువ సమయంలో వారి డెస్టినేషన్ని రీచ్ కావడానికి ఉపయోగకరంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ ట్రైన్ సర్వీసెస్ ఉండటం బాగా సక్సెస్ అయిందని చెప్పేసి, ఈ సర్వీస్ సక్సెస్ అయిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ సందర్భంగా విశాఖపట్నం సికింద్రాబాద్ వందే మాత్రం ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ని ఏలూరులో స్టాప్ చేసే విధంగా పర్మిషన్ తీసుకొచ్చిన మన ప్రీతమ పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. నేను ఎందుకంటే తక్కువ సమయంలో ఏలూరు నుంచి హైదరాబాద్ చేరుకోవటానికి, ఏలూరు జిల్లాలో పనులు పూర్తి చేసుకుని సాయంత్రానికి హైదరాబాద్ వెళ్ళిపోవటానికి వ్యాపారస్తులకి, ట్రేడర్స్కి, వీళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా కొంతమందికి ఈ సర్వీస్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాను. మరి పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని విధమైన ఫండ్స్ తీసుకురావడంలో కానీ, ప్రాజెక్టులు తీసుకురావడంలో కానీ చాలా మెలకువగా, చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తున్నందుకు యువకుడైన పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి భారత ప్రభుత్వానికి కూడా ఇక్కడ ఈ స్టాపేజ్ పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. పర్మిషన్ ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి, అలాగే రైల్వే మినిస్టర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకున్నాం ఏలూరు తరఫున. ఇవాళ ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ ఏలూరుకి రావడం ఎంత అవసరం ఉందంటే, ఇవాళ పరిశ్రమలకైనా కానివ్వండి, అలాగే యువతకైనా కానివ్వండి, ఇక్కడ నుంచి ఉద్యోగాల కోసము హైదరాబాద్కి పోయేటోళ్ళకైనా కానివ్వండి, ఎంతో ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ ఉపయోగపడుతుంది. ఇవాళ ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ రావడానికి ఎంతో కష్టపడ్డాం. ఈ ఫెసిలిటీని అన్నీ కూడా ఏలూరు ప్రజలు వాడుకోవాలని అందరినీ కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇవాళ టికెట్స్ బట్టి ఈ ట్రైన్ కంటిన్యూస్గా ఉంటుందో లేదో డిసిషన్ జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు ఏలూరు పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఈ ఫెసిలిటీని వాడుకోవాలి. ఇవాళ మీ అందరికీ చెప్పినట్లే వందే భారత్ స్టాప్ ఓవర్ని ఎలక్షన్ టైంలో హామీ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఫస్ట్లోనే మాట్లాడి ఇది తీసుకొని రావడం, ఎందుకంటే మనం కూడా, మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. అదే రకంగా ఏలూరు కూడా అభివృద్ధి చెందాలంటే వందే భారత్ స్టాప్ ఓవర్ వల్ల కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. కాబట్టి అభివృద్ధిలో మనం కూడా ఒక పాలు పంచుకోవాలన్నా, ఏదైనా ముందుకు పోవాలన్నా కూడా ఏలూరులో ఇదొక పాజిటివ్ వేవ్గా పోతుంది. కాబట్టి మనం తీసుకొని రావడం జరిగింది. ఇది అందరూ కూడా వాడుకోవాలని అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు. ఏలూరులో మరి నిలుపుదల చేయించాలని చెప్పి మరి ఎంపీ గారిని కోరటం జరిగింది. ఎంపీ గారు అయిన తర్వాత ఇమీడియట్గా నేను ఆ పని చేసి పెడతానని చెప్పారు. అవ్వంతో అది గుర్తుపెట్టుకుని మరి తప్పనిసరిగా రైల్వే మినిస్టర్తో కానీ, అలాగే ప్రధానమంత్రితో కానీ మాట్లాడి మరి ఇక్కడ హాల్ట్ని తీసుకురావడంలో ప్రత్యేక శ్రద్ధ వహించి అతి త్వరితగతిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ముందుగా మరి మహేష్ యాదవ్ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే అది ఫాలో అప్ చేసి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆంధ్రప్రదేశ్ని పరుగులెత్తిస్తున్నారు. తప్పనిసరిగా మరి అన్నీ కూడా సదుపాయాలు కల్పిస్తే అంతకంటే ఈ రైలు మార్గం కూడా ఇక్కడ ఏలూరులో ఆగి హెడ్ క్వార్టర్గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. వందే భారత్ ట్రైను ఏలూరులో ఆపటం మొట్టమొదటిసారిగా మన పార్లమెంట్ సభ్యులు దీనికోసం కృషి చేయడం ఎంతో అభినందించదగ్గ విషయం. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ స్టాప్ను తీసుకురావటం చాలా సంతోషంగా ఉంది మా అందరికి కూడా. మరి దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి అదేవిధంగా ఎంపీ గారు కూడా ప్రత్యేకంగా ఈ యొక్క స్టాప్ తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు. ఆదివారం స్థానిక ఏలూరు కొప్పుల వెలమ కుల సంఘ ఆధ్వర్యంలో అధ్యక్షులు భీమవరపు పాపారావు అధ్యక్షతన సత్కారం జరిగింది. ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ అఖండ మెజారిటీతో గెలిపించిన నగర ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తానని చెప్పారు. ఎన్నికల్లో తనకు వెన్నంటే ఉన్నారని వారికి రుణపడి ఉంటానని అన్నారు. ప్రతి ఇంటి కుటుంబ సభ్యుడిగా ఉంటూ వారికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అండగా ఉండి వారిని ఆదుకుంటానని చెప్పారు. సంఘాలెప్పుడూ ఐక్యంగా ఉండాలని అన్నారు. కొప్పుల వెలమ సంఘానికి తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. తాను ఏ హామీ ఇచ్చినా అమలు చేస్తానని మాయమాటలు చెప్పనని అన్నారు. రాజకీయ దురుద్దేశంతో గత పాలకులు కామన్ సైట్లో కళ్యాణ మండపాలకు స్థలాలు ఇచ్చారని ఆరోపించారు. తాను ఏ పని చేసినా జీవితాంతం గుర్తుండేలా ప్రజలకు మేలు చేసేందుకు తన జీవితం అంకితమని అన్నారు. అనంతరం భారీ గజమాల జ్ఞాపికతో సంఘాలు ఆయన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మాజీ మంత్రి మరడాని రంగారావు, పడాల వెంకటేశ్వరరావు, ఆర్నేపల్లి తిరుపతి, మరడాని చందు, రంగారావు, పళ్ల సేవ, ఎల్ గోవింద్, గంటా రాము, బల్లా కిరణ్ కుమార్, నోకల రాంబాబు, బేతా పద్మావతి, కార్పొరేటర్ భీమవరపు హేమ సురేష్, వి దుర్గాభవాని, కొప్పుల వెలమ సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి అభినందించారు. అభివందనాలు చేసిన సంఘీయులందరికీ వేదిక నాలకించిన మాజీ మంత్రివర్యులు, అలాగే కొప్పుల వెలమ సంఘ పెద్దలు మరడాని రంగారావు, అలాగే భీమవర పాపారావు, అలాగే మిగతా కొప్పు వెలమ సంఘాల నాయకులు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన కొప్పు వెలమ సంఘీయులందరికీ కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను నా కార్యకర్తల్ని వాళ్ళని రక్షించవలసిన బాధ్యత నాది కాబట్టి తప్పనిసరిగా దానికి ఎప్పుడు కూడా నా అన్నదండం కానీ నా ఇది కానండి. ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నాడంటే అదొక ధైర్యం. ఇందాక ఎవరో కొప్పుల వెలమ రాసుకున్నారని స్కోవడం మీద అనుకుంటున్నాను అని చెప్పారు, తీసుకొచ్చారండి. అది ఎలా ఉండాలంటే ఎప్పుడైనా ఏలూరు వచ్చినప్పుడు ఎవరైనా అర్ధరాత్రి పూట ఇంటికి రావాలి అంటే మా ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పుకునే స్థాయికి తీసుకురావాలని 3 సార్లు ఎమ్మెల్యే చేసి ఒకసారి మంత్రి చేసినప్పుడు కార్యకర్తకు ఏదన్నా తాత్కాలిక ఇబ్బంది రావచ్చు, నేను ఉన్నాను అనే భరోసా మటుకు ఏ నాయకుడైనా ఇవ్వాలి. అదే రాజకీయం అంటే అదే రాజకీయం నిలబడే ఉంది. అలా ఉన్నారు కాబట్టి బుజ్జిగారిని కానీ మమ్మల్ని కానీ మా నాన్నగారిని కానీ ఈ రోజు వరకు మీరు అందరూ కూడా ఆదరించడం జరిగింది. అలాగే చాలా మంది కుల సంఘం వాళ్ళకి కళ్యాణ మండపాలకి స్థలాలు ఇచ్చారు. అందులో అది రాజకీయ దురుద్దేశంతో ఇచ్చింది. కామన్ సైట్ లో ఇస్తే కట్టుకుంటే ఎప్పుడూ కూడా నీ కుల సంఘాన్ని ఏదైనా బెదిరిస్తే దానికి బెదరవలసిన పరిస్థితులు ఉంటాయి. బెదరకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు ఎవరికి కూడా బానిసత్వంగా ఉండకూడనప్పుడు సెక్యూరిటీగా మీకు స్థలం ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఈ 100 రోజులు చేసే పరిపాలన నా బాధ్యత మీ అందరి కోసం చేస్తున్నా. ఏ కార్యక్రమానికి పిలిచినా నా బాధ్యతగా అప్పుడు వచ్చేది నా అవసరానికి వచ్చా, ఇప్పుడు నా బాధ్యతగా మీ దగ్గరికి వస్తున్నా. రాధాకృష్ణ గారికి ఈరోజు మనం అందరూ కూడా సన్మానం చేస్తున్నాము. అంటే ఊళ్ళో ప్రతి ఒక్కరికి సన్మానం చేసినట్టే, ఒక బడ్జెట్ వాళ్ళకే కాదు అందరికీ చేసినట్టే. అది ఒడిశాసి అని కాపుల్లో జరిగినటువంటి గొప్పతనం అన్నమాట. అది ఏలూరు పట్టణానికి అటువంటి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి కుటుంబాల్లో ఇలా 52 కుటుంబాలు ఉన్నాయి. మరి నాకు వైఎస్ఆర్ కుటుంబాన్ని మర్చిపోయారు కానీ అటువంటి కుటుంబం ఉంది. అది కార్పొరేట్లో తెలియదు కానీ కనీసం కింద వాచ్మెన్ ఫోన్ చేసి కార్పొరేట్ వచ్చింది ఏంటి విషయం అడగడం, తిరిగి కాల్ చేస్తే కాల్ బ్యాక్ ఉండదు. మరి అదే చంద్రనే దగ్గర మనం వెళ్తే రాత్రి 10:30 జరిగింది. ఇంకా నాకు వచ్చే విషయం ఏంటంటే ఇవి మేము కార్పొరేట్గా మొన్న ఒక అమ్మాయి భర్త ఏదో కొట్టాడు, ఇంకా అందరినీ మర్చిపోయింది.
రాత్రి 11:30కి వెళ్ళి చండైన అపార్ట్మెంట్ వాచ్మెన్ లేదు చండీ కనుకోలేను. ఈయనేమో ఏమని చేయటం కిందకు వచ్చి కొత్తలో నా మొగ్గు నాకు కొట్టాడని చెప్పి ఆ వాచ్మెన్ మాకు చెప్పడం నేను నవ్వడం. అంటే సమస్య గురించి కాదు నవ్వేది. రాత్రి 11:30కి అంత చిన్న సమస్యలు మనకు తెలియదు, కానీ ఆయన లెగేసి పోలీస్ స్టేషన్ కబుర్ చేసి భక్తులు పిలిపించి మద్దలించి కౌన్సిల్ ఇచ్చి పంపించారు. ఇన్ని పనులు ఎవరుతారమ్మా? ఎవరు మామూలు చెప్పేవాడు అలాగే చెప్పుకుంటాడు. ఇక్కడ మాత్రం వాస్తవం సార్, మీరు అవుననుకున్నా కాదనుకున్నా గౌరవ సభ్యులందరూ చెప్తున్నా, ఇవాళ నాకు తెలిసి పార్టీ అభిమానులు నేను తెలుగుండొచ్చు, కానీ ఇవాళ ఈ గొప్ప సంఘం మాత్రం మీకు మాత్రం మీ విజయంలో మాత్రం వెన్నెంటి సరదాగా మాత్రం మీరు మనం కృషి చేశారు. ఇది మాత్రం వాస్తవం. ఆయన చుట్టూ ఆయన ఏర్పరచుకున్నటువంటి సైన్యం, ఆయన తయారు చేసుకున్నటువంటి కుటుంబం, ఏలూరు ప్రజల్లో అన్ని కులాల నుంచి ఆయన ఏర్పాటు చేసుకున్న నమ్మకమైనటువంటి మనుషులు ఆయనకు ఉన్నారు కాబట్టి ఆయన మాట ధైర్యంగా చెప్పగలిగారు. మహిళలో ఆర్థిక స్వావలంబన పెంపొందించి ప్రతి మహిళను లక్షాధికారిగా చేయడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మహారాష్ట్రలోని బెల్గాన్ నుంచి ఆదివారం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లఖ్పతి దీదీ కార్యక్రమం కింద మహిళలను సత్కరించే కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లఖ్పతి దీదీ కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకురావడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమం కింద మహిళలను లక్షాధికారులను చేయాలని, వారిని అన్ని రంగాల్లో వ్యాపారవేత్తలుగా చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఆర్థిక పరిపుష్టి దిశగా అడుగులు వేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మహిళా స్వయం సహాయ సంఘాలకు, జిల్లాలోని 4 మండలాల సమాఖ్యలకు, 12 గ్రామాల సంఘాలకు, 28 స్వయం సహాయక సంఘాలకు 40 లక్షల రూపాయల చెక్కును, బ్యాంక్ లింకేజీ కింద 491 స్వయం సహాయక సంఘాలకు 55.18 కోట్ల చెక్కులను అందజేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల వారు చేపడుతున్న చిరుధాన్యాల స్టాల్ను ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్లో ఏర్పాటు చేసేలాగా చర్యలు చేపట్టాలని డిఆర్డీఏపీడీని ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్డీఏపీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, డిపిఎం అనిత, ఆంధ్రప్రదేశ్ స్త్రీనిధి బ్యాంక్ డైరెక్టర్ తోట కృపామణి, స్వయం సహాయక సంఘాల సమాఖ్య సభ్యులు, డిఆర్డీఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. देखिए, स्वयं सहायता समूह के जरिए जब महिलाओं को किसी छोटे मोटे काम के लिए प्रोत्साहित किया गया, उसमें ग्रामीण महिलाएं जुड़ी, शर्तों पर खर्च किया गया, तो हमें कॉन्फिडेंस आया। उसके आगे जाकर हमने देखा कि फिर विशेष में महिलाएं आगे आए, ड्रोन महिलाएं चलाएं, खेती बाड़ी के महिलाएं आधुनिक तकनीक सीखें, प्राकृतिक के तौर पे काम करें। उस योजना को और आगे ले जाकर लखपति दीदी बनाने का काम किया गया। तो निश्चित तौर पर सेल्फ हेल्प ग्रुप के जरिए हमने देखा कि स्थानीय स्तर पर कुछ महिलाओं ने एक संगठन बनाया, सेल्फ हेल्प ग्रुप से जुड़ी सिलाई का काम हो या फिर सब्जी పేమెంట్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి మేడం, అందుకే సో ఇప్పుడు 8,000 9,000 వస్తున్నాయి, 25,000 30,000 రావాలి. ఇక్కడ 50,000 మనకి తక్కువగా ఉన్న వాళ్ళు పొటెన్షియల్ అంటే తక్కువ ఉన్న వాళ్ళంటే తక్కువగా ఉన్న వాళ్ళని ఇంకా ఉన్న వాళ్ళే ఇది ఇంకా అవ్వలేదు మేడం. 96,000 వచ్చింది, ఇంకా 4,000 రావాలి. 1 ఇయర్కి 1,00,000 దాటిన వాళ్ళు లక్షపతి దీదీ అవుతారు మేడం. దానికోసం మాకు లోన్ కావాలనే దానికి థ్యాంక్ యూ వెరీ గుడ్. ప్రాస్పెక్ట్ లఖ్పతి దీదీ వీళ్ళందరూ లక్షాధికారి. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద్ ప్రకాష్,
ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీలకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ కృషి చేస్తోందని తెలిపారు. ఎస్సీలపై దాడులు చేసిన వారిని ఎస్సీ కమిషన్ ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నేరాలను అడ్డుకోవడానికి, నేరస్తులను శిక్షించడానికి ఉపయోగపడేలా కమిషన్ కృషి చేస్తుందని అన్నారు. ఎస్సీలపై దాడులు జరగకుండా రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన లేకపోవడం వల్ల ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయని, ఈ చట్టంపై సంబంధిత అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చట్టాన్ని బలోపేతం చేయాలని, తద్వారా దాడులను అరికట్టవచ్చునని అన్నారు. దేశంలో అందరూ సమానమనే భావన ప్రజలందరూ కలిగి ఉండాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా చూడాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన రాజ్యాంగం ప్రకారం కులం అనే పేరు పోవాలని తెలిపారు. సమావేశం అనంతరం వట్లూరు గురుకుల పాఠశాలను తాము సందర్శించడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో పలువురు అధికారులు, దళిత నాయకులు పాల్గొన్నారు. ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీలు కూడా బ్రతకాలి, అంతేగాని వాళ్ళు ఏదో బలహీనులు కదా, మేము వాళ్ళని ఏదో ఇచ్చేసేస్తామంటే మాత్రం వాళ్ళ వెనకాల చట్టాలు ఉన్నాయి. చట్టం ముందు అందరూ సమానమే. చట్టాన్ని ఎవరిని కూడా చేతిలో తీసుకోవద్దని చెప్పేసి కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తోంది మిగతా ప్రజలందరికీ కూడా. కానీ దురదృష్టం కొన్ని చోట్ల నువ్వు ఎస్సీ కదా, లేకపోతే నువ్వు ఎస్టీని కదా, నా ఇష్టం వచ్చినట్టు దాడి చేయొచ్చు అన్నటువంటి పందాలు కూడా కొంతమంది ఉన్నారు. అంటే చట్టాల పట్ల అవగాహన లేక. 1955లో సివిల్ రైట్స్ డే అని చెప్పేసి అని భారత పార్లమెంటు చట్టం తెచ్చింది. దీంట్లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ ప్రజల జోలికి ఎవరు కూడా అకారణంగా వెళ్ళొద్దు అని వాళ్ళకి అవగాహన కల్పించాలి. అంటే పోలీసు వారు కానీ, రెవెన్యూ వారు కానీ. ఇవి కొన్ని చోట్ల పెట్టట్లేదు సివిల్ రైట్స్ డే. ఆ పెట్టకపోవటం వల్ల ఈ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ప్రజలకి ఈ చట్టాలు తెలియనటువంటి కారణం చేత కొన్ని దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ప్రజలకు తెలిస్తే జరగవు. ఇవి ఆ మీటింగ్లు పెట్టకపోవడం అన్నది కూర్చోండి, ఆ మీటింగ్ పెట్టకపోవడం అన్నది కొంత పోలీస్ వైఫల్యంగానో లేకుంటే రెవెన్యూ వైఫల్యంగానే మేము చూస్తూ ఉన్నాం. కమిషన్ మేమందరూ కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చాం ఇప్పటికే సివిల్ రైట్స్ని పగడబందికి జరపమని చెప్పి. అయినా కూడా చట్టం ఉన్నా కూడా చట్టాన్ని కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో శాంతి భద్రతలు సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ప్రజల పట్ల అట్రాసిటీ ఎక్కడ కూడా దుర్వినియోగం కాకూడదు. అలాగని అట్రాసిటీ తాలూకా ఏదైనా కేసులు వస్తే పోలీసు వారు కనుక నిర్లక్ష్యం వహిస్తే అటువంటి పోలీసు వారిని కూడా ఈ రాష్ట్ర డీజీపీకి నివేదిస్తాం. సత్వరమే డీజీపీ గారు కూడా చర్యలు తీసుకుపోతే కోర్టులు కూడా వెళ్ళడానికి కమిషన్కి రైట్ ఉంది. వీళ్ళ బలహీనులు కదా, లేకుంటే వీరి పట్ల వీళ్ళకి ఎవరో లేరు, వీళ్ళు ఒంటరిగా ఉన్నారు అంటే మాత్రం ఒకవేళ వాళ్ళు కనుక ఎస్సీ ఎస్టీలు అయితే మాత్రం వాళ్ళ కమిషన్ ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి ప్రజలు ఎవరైనా ఉండుంటే దయచేసి మారండి. ఇంకా ఆధునిక సమాజంలో ఉన్నాం మనం, ఆటవిక సమాజంలో లేవు. ఆనాడు ఏవో జరిగినాయి కానీ ఆనాడు చట్టాలు లేవు, ఆనాడు కోర్టులు లేవు. ఇవాళ ఆధునిక సమాజంలో చట్టాలు, కోర్టులు, రకరకాల ఏజెన్సీలు ఉన్నాయి బలహీన వర్గాలు కానీ, లేకుంటే ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ కాపాడడానికి. దయచేసి అటువంటి పందా వేయడమని చెప్పేసి నేను మరీ కమిషన్ తరఫు విజ్ఞప్తి చేస్తూ, సమాజం మారాలంటే అటువంటి సందర్భాలు కూడా సమాజంలో రావాలని తెలియజేస్తూ, పోలీసు వారు ఎక్కడైనా సరే నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కమిషన్ తప్పకుండా చర్యలకి పూనుకుంటుందని చెప్పి తెలియజేస్తూ, అధికారులు ప్రభుత్వం ఇచ్చే రాయితీలని ప్రజలందరికీ చేరవేయటంలో, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ప్రజలకి చేరవేయటంలో ప్రముఖ పాత్ర వహించాలని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరి తర్వాత వట్లూరు వెళ్ళి హాస్టల్ సందర్శిస్తానని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి మీరు శ్రమ అయినా కూడా, ఇవాళ ఆదివారం అయినా కూడా మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా నా కమిషన్ తరపుని నిండు వందనాలు, కృతజ్ఞతలు. గంగానమ్మ అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు 6వ డివిజన్ సుంకరవారి తోటలో శ్రీ గంగానమ్మ పోతురాజు బాబుల సంబరాల మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిత్ర విచిత్ర వేషధారణలు, డప్పు వాయిద్యాలు, భక్తుల ఆనందోత్సవాల నడుమ ఘనంగా జరిగిన ఈ సంబరాల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యే బడేటి చంటికి స్థానిక నాయకులు, కమిటీ సభ్యులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ గంగానమ్మ అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు.
ఆనవాయితీని నిలబెడుతూ అమ్మవారి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ సంబరాలను ఇంత ఘనంగా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, పూజారి నిరంజన్, కొట్టు మనోజ్, 6వ డివిజన్ ఇన్ఛార్జి మాకాల రమేష్, మాజీ ఉప సర్పంచ్ చిన్ని అర్జున్, వంగల్పూడి ప్రసాద్, సెక్రటరీ రమేష్, వైస్ సెక్రటరీ శ్రీకాంత్, బీజేపీ నాయకులు సాయి, జనసేన నాయకులు బుద్దా నాగేశ్వరరావు, డి రాజు, కమిటీ సభ్యులు బొగతా నాగరాజు, నారపల్లి రమేష్, అన్నంరెడ్డి సూరిబాబు, అన్నంరెడ్డి సత్యనారాయణ, చిన్ని నాగార్జున, చిన్ని మధు, గిడుతూరి సత్యనారాయణ, తిరుమలశెట్టి పూర్ణ, శ్రీకాంత్, గురజాపు గోపి, బొగతా వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అన్ని కూడలకి మనోడు రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ భవనం నందు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. తొలుత సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులకు జిల్లా జేఏసీ చైర్మన్ కె రమేష్ కుమార్ మరియు జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఉద్యోగులకు రావాల్సిన రాయితీలను కూటమి ప్రభుత్వంలో సాధించుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కానీ అదేవిధంగా డివిజన్ యూనిట్స్ కానీ కలిపి అన్ని 30/9/2024 లోపు ముందుగా ప్రభుత్వం వారికి చక్కగా చేయాలని
చేస్తామని చెప్పి అన్నారు. లేకపోతే ఇంకా కొన్ని ఏపీ దేశ అమరావతి నియమించాలి 12వ PRC కమిషన్ ప్రకటించాలి అయ్యాన్ని వెంటనే ప్రకటించాలి అయ్యాన్ని. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏపీజేఎస్ అమరావతి పక్షాన రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏలూరు పట్టణంలో 26 జిల్లాల నాయకత్వం, అదేవిధంగా ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ కూడా హాజరవటం జరిగింది. సుదీర్ఘమైనటువంటి చర్చల అనంతరం మరి ఏకగ్రీవంగా సానుకూలంగా ఉద్యోగుల పక్షాన వెళుతున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికే 7-8 విషయాల్లో మేము అడగకుండానే ఈ ప్రభుత్వం కొన్ని జీవోలు మాకు అనుకూలంగా, అంటే మాకు సంబంధించినటువంటి హెచ్ఆర్ఏలు కానివ్వండి, ఉద్యోగులకు సంబంధించినటువంటి 5 డే వీక్ కానివ్వండి, అదేవిధంగా రకరకాల అంశాల్లో సానుకూల నిర్ణయాలు వస్తుంది. మరి ఇటువంటి ప్రభుత్వం ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఐఆర్ ప్రకటించడం కానీ 12వ PRCని అమలు చేయడం విషయంలో ప్రధానంగా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఆ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేయకుండా వదిలిపెట్టినటువంటి వాళ్ళని కాంట్రాక్ట్ ఉద్యోగులు మళ్ళా రెగ్యులర్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తించేలాగా చేయాలని, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను గత ప్రభుత్వం తగ్గించేసింది ఇస్తున్నటువంటి దాన్ని తిరిగి పునరుద్ధరించడం కానీ, అదేవిధంగా ఏపీజేఎస్ అమరావతిలో మెంబర్ సంఘాలుగా ఉన్నటువంటి ఆ సంఘాల సభ్యులు ఎవరు కూడా ఇతర సంఘాల్లో సభ్యత్వం తీసుకోరాదని లాంటి అనేక నిర్ణయాల్ని ఈరోజు ఏకగ్రీవంగా ఈ సమావేశం ప్రకటించడం జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఉద్యోగుల పక్షాన సానుకూలంగా ఉన్నారు కాబట్టి మాకు సంబంధించినటువంటి ఐఆర్ని ప్రకటించి ఉద్యోగులందరూ కూడా ఆశల్ని మరి వాళ్ళ యొక్క కుటుంబాల ఆనందాన్ని నింపుతారని పాత పింఛను విధానం కావాలని ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులు కోరుకుంటున్నారో ఆ విధానాన్ని గత ప్రభుత్వంలో జీపీఎస్ అని కొత్త విధానం తీసుకొచ్చింది. దాన్ని కూడా మేము వ్యతిరేకించడం జరిగింది. అయితే దాని అమలుని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వాలని చూశారు. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులతో చర్చించకుండా అది అమలు ఎట్లా చేస్తామని నిలిపేశారు. అప్పుడే ఆశలు చిగురించినాయి ఉద్యోగులకి. తప్పకుండా ఈ ప్రభుత్వం పాత పింఛన్ విధానంకి వెళ్తారని ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకం ఏర్పడటమే కాదు, మాకు ఆ హక్కు ఉంది. పాత పింఛన్ విధానం పింఛన్ తీసుకునే హక్కు మాకుంది. పార్లమెంటు సభ్యులకి, శాసనసభ్యులకి ఆ హక్కు ఉన్నప్పుడు మాకెందుకు ఆ హక్కు రాదు? మీరు ఒకరికి 4 పెన్షన్లు తీసుకున్నప్పుడు 30 ఏళ్ళు మేము సేవ చేసే మాకు పెన్షన్ ఎందుకు రాదు? కాబట్టి మాకు పాత పింఛన్ విధానమే ముద్దు. దాన్ని తప్పకుండా ఇస్తారన్న నమ్మకం మాకుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. శ్రావణ మాసం శుభకర మాసం, మనసారా వినరండి. భూలోకంలో దేవలోకమే కనిపించెనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం. ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు 3% మాత్రమే. ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్. మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును. అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి. 60% వరకు
తరుగులో రాయితీ పొందండి. కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి. తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన 916 బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట శుభం, సౌభాగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగు లేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఏలూరు దొండపాడు దత్తాశ్రమంలో హరేకృష్ణ గోకుల క్షేత్రం ఆధ్వర్యంలో HKMCF ఇండియా ప్రెసిడెంట్ వంశీధర దాసస్వామి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా నోజాని పెదబాబు దంపతులు, నగర ప్రముఖులు నోకల రామకృష్ణ, బ్రిజ్గోపాల్ లోనాని, కొట్టు మధు, కొట్టు మనోజ్ తదితరులు పాల్గొని శ్రీకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ గేయాలతో పాటు హరే రామ హరే కృష్ణ నామస్మరణలతో ఆ ప్రాంగణం మారుమ్రోగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
3,500 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రజలే తీర్మానాలని శుక్రవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పండగ వాతావరణం కనిపించిందని రెడ్డి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 13,326 పంచాయతీల్లో శుక్రవారం నుంచి గ్రామ సభలు విజయవంతంగా నడుస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఉదయం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారిపల్లె పంచాయతీల్లో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 38.46 లక్షల విలువైన 43 పనులకు ఆమోదం తెలిపారని చెప్పారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో పారదర్శకతతో పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో ఒకే రోజు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారని అన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రతి గ్రామంలో సభలు మొదలుపెట్టారని, ఈ గ్రామ సభల ద్వారా 87 రకాలైన పనులకు ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టేందుకు అవకాశం లభించిందని, 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన జరుగుతుందని చెప్పారు. పంచాయతీ పరిధిలోని వారంతా కూర్చుని గ్రామాభివృద్ధి మీద నిర్ణయాలు తీసుకునేలా, ప్రజాస్వామ్య స్ఫూర్తితో పారదర్శకంగా విధులు వెచ్చించుకునేలా గ్రామ సభలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపిల్లి ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి ధర్మేంద్ర, మీడియా ఇన్ఛార్జి జనసేన రవి, నాయకులు రెడ్డి గౌరీశంకర్, వీరంకి పండు, వేముల బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీటు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన సాగిస్తున్నటువంటి విషయాలపైన, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాలు రూరల్ డెవలప్మెంట్ రూరల్ ప్రాంతం ఎక్కువగా ఉంది. దాదాపు 13,326 గ్రామ పంచాయతీలు. వీటిలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇష్టమైనటువంటి గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్, సైన్స్, అలాగే ఫారెస్ట్, ఇవన్నీ శాఖలన్నీ కూడా ఆయన హ్యాండిల్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క గ్రామ సభలు చాలా విజయవంతంగా ఒకే రోజున 13,326 గ్రామ పంచాయతీల్లో ఎట్ ఏ టైం మరి గ్రామ సభలు విజయవంతం చేయడంలో పవన్ కళ్యాణ్ గారు విజయాన్ని సాధించారు. ఒక ఆత్మస్థైర్యాన్ని గ్రామ పరిధిలో ఉన్నటువంటి సర్పంచులు కానీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో ఒక ఆశని నింపి మా యొక్క ఏరియాలు కూడా అభివృద్ధి చెందుద్ది అనేటువంటి ఒక ఆశని బలంగా నింపినటువంటి రోజు మొన్న ఆగస్టు 23వ తారీఖు. మరి దానిపైన నిధులు కూడా మరి ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ, గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ ద్వారా కానీ వీటి ద్వారా నిధులు సమకూర్చి ఇవ్వటంలో, మరి అదేవిధంగా మనం చూసాం ఆగస్టు 15 జెండా ఆవిష్కరణలకు కూడా కనీసం దిక్కులు లేనటువంటి పరిస్థితిలో మైనర్ పంచాయతీకి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీకి 25,000 రూపాయలు చేసి ఆగస్టు 15 ఒక విలువల్ని, వారి యొక్క స్ఫూర్తిని ప్రజలకు తెలియజేసే విధంగా కార్యక్రమాలను ఘనంగా చేయమని చెప్పేసి గ్రాంట్ కూడా రిలీజ్ చేయడం చూసాం. సెప్టెంబర్ 2వ తారీఖు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత మొదట పుట్టినరోజు వేడుకల్ని మరి ఘనంగా రాష్ట్రం అంతా, దేశం అంతా, ప్రపంచం దేశాల్లో కూడా చేస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో చాలా సేవా కార్యక్రమాల ద్వారా, ఏదో అట్టాసం ఆర్భాటాలు కాకుండాను పవన్ కళ్యాణ్ గారి ఒక ఉద్దేశం కూడా సేవా కార్యక్రమాలు చేయాలనేది. ఏలూరులో వారోత్సవాలు 7 రోజులు కూడా రేపు మంగళవారం నుంచి ప్రారంభించి 2వ తారీఖు వరకు కూడా ఈ ఒక్క కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఆ కార్యక్రమాల్లో భాగంగా బ్రెయిన్ స్కూల్లో అన్నదాన కార్యక్రమాలు ఒక రోజున, అదేవిధంగా రవితేజ ఎడ్యుకేషన్ స్కూలు ప్రేమాలయం ఒక రోజున, తంగినమూరులో ఉన్నటువంటి మానసిక వికలాంగుల స్కూల్లో ఒక రోజున, అదేవిధంగా పన్నెండు పంపుల సెంటర్ దగ్గర ఉన్నటువంటి మన మొక్కలు నాటడం, స్కూల్లో మొక్కలు నాటడం, అదేవిధంగా వారి పేరున ఆ రోజున గుడిలో పూజా కార్యక్రమాలు జరిపించడం, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక రోజున ఆ యొక్క పేషెంట్లందరికీ కూడా ఫుడ్స్ అయ్యి పంపిణీ కార్యక్రమం. సెప్టెంబర్ 2వ తారీఖున ఆఫీసులోనే భారీ రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఆఫీసులో నిర్వహిస్తాం. సెప్టెంబర్ 2వ తారీఖు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకల్ని మరి 27వ తారీఖు నుంచే దాన్ని స్టార్ట్ చేసుకుంటాం జరుగుద్దని చెప్పేసి తెలియజేస్తాం.
ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆదివారం ఉంగుటూరు వేముడోలు మండలాల్లో పర్యటించారు. ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామ దేవత కోట్లమ్మ అమ్మవారి 72వ జాతర మహోత్సవంలో టీడీపీ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులతో కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొన్నారు. తొలుత జాతర కమిటీ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఎంపీని స్వాగతించగా ఎంపీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేముడోలు మండలం గుండుగొల్లు వద్ద గోదావరి కాలువపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను ఎంపీ మాజీ ఎమ్మెల్యే గన్నితో కలిసి పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామానికి వచ్చే ప్రధాన వంతెన శిథిలమైపోవడంతో వంతెన నిర్మాణం ప్రారంభించారు. ఇటీవల వంతెన నిర్మాణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సిరిబెత్తెన కొండబాబు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి 2 కడవలు వరాలకు ఇచ్చారు. దాని వరకు అమ్మవారి వలవల కాచి బండి చెప్పాను అదే వచ్చింది మా బండి. సార్ ఓకే సార్. వట్లూరు గురుకుల పాఠశాలను రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద్ ప్రకాష్ పరిశీలించారు. గురుకుల పాఠశాలలోని ప్రతి విభాగాన్ని పరిశీలిస్తూ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు ఎస్సీ కమిషన్ చట్టాలపై పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు వట్లూరులో ఉన్నటువంటి గురుకుల కాలేజీకి వచ్చాను. కాలేజీ పిల్లలతో మాట్లాడాం. అలానే ఈ భోజనశాలకి మెస్సకు కూడా వచ్చాను. డైరెక్ట్గా పిల్లలతోనే భోజనం చేశాను. ఈ పిల్లలకి ఇచ్చే భోజనం ఏదైతే ఉందో ఆ భోజనం క్వాలిటీతో కూడుకుంది, చక్కగా ఉంది. నేను అనేక జిల్లాలు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా సరే గవర్నమెంట్ హాస్టల్స్లో భోజనం చేయటం నా అలవాటు. ఎందుకనంటే నేను కూడా హాస్టల్లో చదివినటువంటి విద్యార్థినే కాబట్టి. అలానే కార్పొరేట్ టైపు హాస్టల్స్ కూడా వెళ్ళాను. చైతన్య నారాయణ వాళ్ళని విమర్శించడం కాదు, కానీ గవర్నమెంట్ ఏదైతే చేస్తూ ఉందో ఆ మెనూ అసలు పిల్లకి కానీ పిల్లవాడికి కానీ తను చదువుకోవాలి, శక్తి ఉండాలి, బలం ఉండాలి అనేటటువంటి రీతిలో వీళ్ళ మెనూ ఉంటా ఉంది. మనం చాలా చక్కటి భోజనాలు పెడతా ఉన్నారు. ఆరోగ్యకరమైన రుచికరమైన భోజనం పెడుతున్నారు. నేను ఇక్కడ సిబ్బందిని కూడా అభినందిస్తూ ఉన్నాను. మంచి క్వాలిటీ ఫుడ్ పెడతా ఉన్నారు గవర్నమెంట్. ఇవాళ గవర్నమెంట్ని కూడా మరి చాలా విషయాలు చెప్పారు నాకు. నేను అది కూడా ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడతాను మంగళవారం. రేపు ఎలాగో సెలవు కాబట్టి ఈ పిల్లలకి ఏదైతే అవసరం ఉంటాయో అవన్నీ కూడా నేను గవర్నమెంట్ దృష్టిలో కూడా పెడతాం కమిషన్ ద్వారా తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ భోజనం చేసే అదృష్టం కల్పించారు ప్రిన్సిపాల్ గారు ఝాన్సీ గారు, అలానే డీసీఓ మేడం గారు, అలానే మిగతా సిబ్బంది. వారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. మరి ఆనంద్ ప్రకాష్ గారు వచ్చారు, మరి పిల్లల్ని మోటివేట్ చేశారు. అలాగే పిల్లలతో కలిసి స్టూడెంట్స్ అందరితో కలిసి భోజనం చేయడం జరిగింది. ఈ ఫుడ్ అనేది గవర్నమెంట్ మరి కార్పొరేట్ స్కూల్స్ నేను కొన్ని 11 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను కాబట్టి
ముందు కంటే కూడా ఇప్పుడు ఇంకా మెనూ మార్చడం జరిగింది. తర్వాత మెనూ ఎలా ఉందంటే మన ఇంట్లో వండుకునే భోజనాల కంటే కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఎట్లా జరుగుతుందంటే అండి, ఇక్కడ మరి భోజనం 1 గంట ముందు నేను టేస్ట్ చేస్తాను. 1 గంట ముందు నేను టేస్ట్ చేస్తాను. చేసిన తర్వాత దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా నేను ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నాము, రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము, రికార్డులో రాయడం జరుగుతుంది, వాళ్ళని పిలిచి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మా స్టాఫ్ అందరూ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ తర్వాత డిన్నర్ కూడా అందరూ కూడా టేస్ట్ చేస్తామండి. సో మరి ఈ అవకాశం కల్పించిన గవర్నమెంట్ గారి తర్వాత మరి మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి చాలా మేము రుణపడి ఉన్నామండి. థ్యాంక్ యూ. ద్వారకా తిరుమలలో భూ తగాదాను పురస్కరించుకుని ఒక వ్యక్తిపై అతని తండ్రి, బావలు, వారి కుమారులు విచక్షణారహితంగా ఇనప రాడ్లతో దాడి చేసి హతమార్చేందుకు ప్రయత్నించడం కలకలాన్ని రేకెత్తించింది. తీవ్ర గాయాల పాలైన అతన్ని ముందుగా ద్వారకా తిరుమల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్లో ఏలూరుకి పంపించారు. కోడిగూడెంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దౌలూరి కాంతయ్యకు తన కుమారుడు దౌలూరి ధర్మారావుతో పొలం విషయంలో కొంతకాలంగా తగాదా ఉంది. దీంతో కుమారుడిని అడ్డు తొలగించాలనుకున్నాడో ఏమో గాని పథకం ప్రకారం తన కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్లను ఇంటికి పిలిపించాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం కుమారుడు ధర్మారావుపై అతని తండ్రి కాంతయ్య, బావులు డేవిడ్ రాజు, దాసరి గంగరాజు, అతని కుమారులు సుందర్రావు, వంశీలు ఇనుపరాడ్లతో దాడి చేశారు. రాళ్లు రువ్వి భయానక వాతావరణాన్ని సృష్టించారు. దీంతో భయపడిన ధర్మారావు భార్య, పిల్లలు పారిపోయి ద్వారకా తిరుమల పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ముందుగా ద్వారకా తిరుమల PHCకి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు ఏలూరుకు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. ధర్మారావుపై దాడి చేసిన 5గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నేను జైలుకి వెళ్ళదు కూకురా తీసేదా ఊపిరి కూడా కాకల పంపలే కాదు ఈ సాబడా సాడీడు ఊపుతూనే ఉంటాడా సరే నువ్వు ఎవరు తెలుసా నా మొగుడు తాక పొలగచ్చాడండి తినానికి తండ్రి చంపడే పల్లె పేపర్లో పోతాయి అసలు అజ్జ కొడక రాజేంద్ర కూర్చోదా కలెక్టర్ కూర్చోదా పోలీసు కొడక నేను చంపింది లేదు వచ్చుకునేది అసలు నీకు ఉద్దేశం అంటే అలాగా పడిచిన నాకేస్తున్నా 4 సార్లు పడగొట్టావు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.